నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సీనన్నా ఇవ్వకూడరా సార్ మీరు కూడా ఒకసారి చేయలేదా? మీరు చేయలేండి ఒకసారి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాల రమేష్ బాబు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాల శ్రీమతి రమేష్ బాబు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు నాంది పలికింది, దారి తీసింది. పిల్లల చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఒక బాట ఈ దారిమ్మ నడమని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాజశేఖర్. అటువంటి ఆయన జయంతి జరుపుకున్నాం, సంతోషం. ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడీ, కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీరు అందరూ ఎరుగుండయి. ఇవాళ మీడియా మిత్రులు, నా ముందు కనపడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారీ ఎరుగుండదు. ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి దోలుతుంటే వెంటనే ట్రాక్టర్లని పోలీసులు పంపించి మనుషులు తీసుకొచ్చారు. పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. చేలో మట్టి చేలో దోలుతుంది. ఇవాళ విచ్చల బిడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తారు. కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగులోనేమో ఈ దోపిడీలను సహించడం, ఇటువంటి పనులు సహించమని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. చేసే పనులు మాత్రం మీరు చూస్తూ ఉండరు. మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం. దానికి అర్థం కావాలి, ప్రజలకి అర్థమవుతుంది కూడా. అర్థం కాకుండా ఏముండదు. ఇవాళ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులని, వాగ్దానాలు. ముందు శ్రీలంక లాగా కాకుండా సంపదను సృష్టించే పని పెట్టుకుని ఆ సంపదని సంక్షేమ పథకాల ద్వారా జనానికి ఉపయోగపడేది చేస్తారని చంద్రబాబు నాయుడు గారు. అది ఆలాప్షన్గా ఒక 4 రోజుల్లోనో 15 రోజుల్లో చేసే పని కాదు. కానీ మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక లిక్కర్ పాలసీలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ ఏదైతే చెప్పాడో వాటిని అన్నింటినీ పూర్తి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా పూర్తి చేసే పరిస్థితి వాళ్ళకి రావాలని, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను.